అమెరికాలోని కెంటకీలో రీసెంట్గా ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. 14 మందిని బలిగొన్న ఈ కార్గో విమాన ప్రమాదంపై మిస్టరీ వీడింది. టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్ విడిపోవడం వల్లే ఈ ఘోర దుర్ఘటన జరిగినట్లు దర్యాప్తు బృందం తేల్చింది. ఇక మంటలతో కూడిన ఇంజిన్ విమానం నుంచి ఊడిపడుతున్న దృశ్యాలను అధికారులు విడుదల చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నవంబర్ 5న లూయిస్ విల్లేలోని మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ కూలిపోయింది. 3 వ్యక్తులతో ప్రయాణిస్తున్న యూపీఎస్ కార్గో విమానం కూలిపోయి పేలిపోయింది. ఇక ఈ ఘటనలో విమానంలోని 3 సిబ్బందితో పాటు విమానాశ్రయంలోని గ్రౌండ్లో ఉన్న మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఫ్లైట్ టేకాఫ్కి ముందే దాని ఎడమవైపు నుంచి మంటలు వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించాయి. ఇక దాని తర్వాత ఫ్లైట్ కింద పడిపోయి కూలిపోయింది. ఇక నేలను ఢీకొన్న వెంటనే పెద్ద శబ్దంతో పాటు ఎగిసిన మంటలు దట్టమైన పొగ కమ్ముకున్నాయి. విమానం కొద్దిసేపు నేల నుండి లేచి రన్వే పైకి దూసుకెళ్లి భారీ అగ్నిగోళంగా విస్ఫోటనం చెందింది. ఇక విమానం కింద పడడంతో దగ్గరలో ఉన్న ఒక భవనం పైకప్పు పూర్తిగా దెబ్బతింది. ప్రమాద సమయంలో కార్గో విమానంలో దాదాపు 2.8 లక్షల గ్యాలన్ల ఇంధనం ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించి ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని అధికారులు తెలిపారు. Please keep watch and subscribe US1 TV.